గత నెల రోజులుగా విశ్రాంతిలో ఉన్న టీమిండియా బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనుంది. ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్లో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అటువంటి ప్రదర్శననే భారత్పై కూడా పునరావృతం చేయాలనే పట్టుదల మీద బంగ్లాదేశ్ ఉంది. అయితే ఈ సిరీస్లో భారత్ బలంగా కనిపిస్తున్నా రోహిత్ సేనను ఒక బలహీనత వెంటాడుతోంది. గత కొన్నేళ్లుగా టీమిండియా అతిపెద్ద బలహీనతగా ఉంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో ఆ బలహీనత కారణంగానే భారత్ ఓడిపోయింది కూడా. ఎప్పుడూ ప్రత్యర్థులను స్పిన్తో ముప్పుతిప్పలు పెట్టే భారత్ అదే స్పీడ్ ఉచ్చులో పడిపోతోంది. నాణ్యమైన స్పిన్నర్లను ఆడటంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇదే కారణంతో నెల రోజుల క్రితం ముగిసిన వన్డే సిరీస్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడింది. బంగ్లాదేశ్ కూడా ఉపఖండ దేశమే కావటంతో ఆ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, రాహుల్, పంత్, జైస్వాల్కు బంగ్లాదేశ్ స్పిన్నర్లతో కఠిన సవాల్ ఎదురుకానుంది. వారిని ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా స్పిన్ వలలో భారత్ బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అవటం ఖాయం. అయితే ఈ సిరీస్ నెగ్గితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తన టాప్ ర్యాంకును నిలబెట్టుకుంటోంది.